పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే తిరునాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మహాశివరాత్రి రోజు సుమారు 1,50,000 మంది భక్తులు కోటప్పకొండకు వస్తారనే అంచనాతో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. శివరాత్రి రోజు ఉదయం 9 గంటలకు శ్రీ త్రికోటేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరపున మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. కొండపైకి వెళ్లే భక్తుల కోసం 120 ప్రత్యేక షటిల్ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. శివరాత్రి రోజు కోటప్పకొండలో 3,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కృష్ణారావు స్పష్టం చేశారు. భక్తులంతా ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికుటేశ్వర స్వామి టెంపుల్ కోటప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్ని ముమ్మరంగా జరుగుతున్నాయి. 1,50,000 పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈసారి మహాశివరాత్రి రోజు మార్నింగ్ 1 గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము. మార్నింగ్ 9 AM ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ గొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు. మన భక్తుల అందరికీ వాటర్ సంబంధించి 6 lakh పైన వాటర్ బాటిల్స్ ఇప్పటికీ అరేంజ్ చేయడం జరిగింది. 1 lakh పైన బటర్ మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చిన్నపిల్లల కోసం పాలు అరేంజ్ చేయడం జరిగింది. షేడ్ నెట్స్, క్యూ లైన్స్ అన్ని పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ. దీంతో పాటు ప్రసాదం గురించి ఈసారి అందరికీ ఉచితంగా ఒక లడ్డు ప్రసాదం వాళ్ళ క్యూ లైన్లో ఎగ్జిట్ పాయింట్లో కూడా ఇవ్వడం జరిగింది. కింద ఘాట్ నుంచి పైన టెంపుల్ వరకు 120 బస్సెస్ తిరుగుతాయి. స్త్రీ శక్తి స్కీమ్ కింద మహిళలకి ఇది ఉచితంగానే ఉంటుంది. దాదాపుగా 3,000 మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాళ్ళను ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. అదే విధంగా బోత్ తిరునాళ్ళ దగ్గర కొండపైన కూడా సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం, దాని కంటిన్యూస్ సర్వేలెన్స్ కూడా ఉంటుంది. ఇవే కాకుండా ఒక 30 డ్రోన్స్ కూడా మనం ఈసారి డిప్లాయ్ చేస్తా ఉన్నాం. చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆంక్షల్ని వీటిని అందరూ కూడా గౌరవించి సహకరించాలని చెప్పి మా ఒక విజ్ఞప్తి.